హాయ్ అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మండే. యాక్చువల్గా మండే అంటే నేను ప్రతి మండే రోజు శివుడి గుడికి వెళ్ళి నీళ్ళు అనేది పోస్తానన్నమాట. సో ఈ కాకినాడ ఉన్నాను కదా, కాబట్టి నేను కాకినాడ టు సామర్లకోట అయితే బయలుదేరాము ఈరోజు. సామర్లకోటలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. చాళుక్యాస్ కట్టారు. ఇదే ఎగ్జాక్ట్గా కాకినాడ నుంచి సామర్లకోట 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ అనేది చాలా 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 ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా విజిట్ కావాలంటే చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అడ్రస్ ఇది చాళుక్యాస్ కట్టారనమాట. ఇది బయట, గుడి బయట అనమాట. గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం వెళ్తుంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే. ఓకేనా. ఇక్కడ మనకి ముందు వెళ్తుంటే కోనేరు కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇదే కోనేరు. ఈ కోనేరులో వాటర్ అనేది తీసుకొని శివుడి మీద వేస్తానన్నమాట. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ గుడికి వస్తాను. నేనైతే 5 టైమ్స్ వేస్తాను. కొంతమంది మొక్కుకుంటారు. సో ఇలాగ నేను మా ఫ్యామిలీ అందరం కలిపి వాటర్ అయితే పోసాము శివుడి మీద. ఫస్ట్ ఇక్కడికే వస్తాము. దీని తర్వాత ఏంటంటే లోపలికి వెళ్తాము అనమాట. ఇక్కడ వాటర్ పోసి నిజంగా ఆ శివయ్యకు ఇలా వాటర్ పోస్తుంటే సేవ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఆహా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే వాటర్ వేసేసి లోపలికి వెళ్ళాము. ఈ లోపల గుడి అయితే ఎంత బాగుందో తెలుసా. ఇదిగోండి నంది విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఇది లోపల అనమాట. ఇది విగ్రహం అనేది చాలా పొడుగు ఉంటుంది, కింది నుంచి పైకి ఉంటుంది. ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్ కింద అనమాట. ఇదిగోండి శివలింగం. సో చూడండి, రాళ్ళు చూసారు అసలు. అప్పట్లో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుండే. ఇదిగోండి, ఇది పైకి అనమాట, కింది నుంచి పైకి ఉంటుంది. ఇది పైన ఫ్లోరు, కింద అటాచ్ ఉంటుంది అనమాట. పైన ఫేస్ ఉంటుంది, కింద అనమాట ఇది ఉంటుంది అనమాట. అది కూడా చూసారా అసలు. పైనుంచి చూస్తుంటే ఆ వ్యూ కానీ అది కానీ. ఇది యాక్చువల్గా వీళ్ళు ఫోటో దిగినివ్వలేదు, కానీ నేనే అవి తీసేసాను అనమాట వెంటనే. ఇది కింద బయట అనమాట. ఆహా, ఎన్ని రోజుల తర్వాత అండి నిజంగా. శివయ్యకి సోమవారం రోజు వస్తే మీరు కూడా టైం ఉన్నప్పుడల్లా రండి. గుడికి అయితే చాలా దర్శనం అయితే చాలా బాగైంది. తర్వాత ఇంటికి వెళ్ళాం మేము. సో ఇదండి ఈరోజు మా యాక్టివిటీ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే అందరికీ. ఓకేనా.